హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ముంబై దర్శన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనలో చాలా మందికి ముంబైలోని విజిటింగ్ ప్లేసెస్ చూడాలని ఉంటుంది, కానీ ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎంత బడ్జెట్ అవుతుందని ఐడియా ఉండదు. ఇలాంటి విషయాల్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా మీరైతే సిఎస్ఎంటీకి వచ్చేయాలి, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ కి. అక్కడికైతే మీరు 8 to 9 లోపలైతే రీచ్ అయిపోవాలి, బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసుకొని. సిఎస్ఎంటీ నుండి బయట రాగానే మనకైతే టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు పాంప్లెట్ పట్టుకొని ప్యాకేజెస్ అండ్ ఏరియాస్ అయితే చెప్తారు. మీరు దగ్గరికి వెళ్ళి చూసి ఏ ప్యాకేజ్, ఏ విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయో చూడండి. ఫస్ట్ ఒకరినే ఫిక్స్ అయిపోవద్దండి, చాలా మంది ఉంటారు. అన్ని చోట్లకి వెళ్ళి చూసి మీకు ఏది బెస్ట్ అనిపిస్తే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అంతేకాకుండా ఏసీ బస్కి అయితే సపరేట్ ఫీజు ఉంటుంది, నాన్ ఏసీకి అయితే సపరేట్ ఉంటుంది. మేమైతే నాన్ ఏసీ బస్ని అయితే చూస్ చేసుకున్నాము. మా ప్యాకేజ్ అయితే 250 రూపీస్ 8 ప్లేసెస్ని అయితే విజిటింగ్. మేము 250 రూపీస్ పే చేసి టికెట్ తీసుకొని 9 కంతా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని బస్సులో ఎక్కేసాము. కానీ బస్ అంతా ఖాళీగా ఉంది, మా ఇద్దరినే తీసుకెళ్లరన్నారు. బస్సు ఫుల్ అవ్వాలంట. 1 అవర్ అయితే వెయిట్ చేస్తే బస్ ఫుల్ అయింది. ఇంచుమించుగా 10కి అయితే స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ వ్యూ పాయింట్కి వెళ్తూ ఉండగా గైడ్ అయితే అక్కడ ఎలా ఉండాలి, అందరూ ఒకే చోట ఉండాలి అని కొన్ని రూల్స్ చెప్తూ ఉండగా ఇంకో బాంబ్ వేశాడు. అదే మీరు ఎక్స్ట్రాగా 580 కట్టాలి ఎంట్రీ ఫీజెస్ కోసం. బోటింగ్లో, నెహ్రూ మ్యూజియంలో, 3Dకి అన్నిటికి కలిపి మీరు 580 అయితే ఎక్స్ట్రా కట్టాలి. అంటే మొత్తం పర్ హెడ్ మనకి 830 రూపీస్ అయితే అవుతుంది. చీప్ అయితే కాదు, అలా అని ఓవర్ కాస్ట్ అయితే మనం సపరేట్గా వెళ్ళినా ఇంతే అమౌంట్ అవుతుంది ఎంట్రీ టికెట్ కోసం. మనం 580 కట్టాము, అందులో 530 రూపీస్ ఎంట్రీ టికెట్ కోసమే, 50 రూపీస్ గైడ్ కోసం ఇస్తున్నాము. మా ఫస్ట్ వ్యూ పాయింట్ అయితే బోటింగ్. గైడ్ అయితే వెళ్ళి టికెట్స్ తీసుకొచ్చేసి మాకు ఇచ్చేసారు. మేము బోట్ అయితే ఎక్కేసాము. బోట్ జర్నీ అయితే 1 అవర్ ఉంటుంది. మనం బోట్ ఎక్కిన తర్వాత గైడ్ అయితే ఆ ఏరియా హిస్టరీ గురించి అయితే చెప్తారు. అలానే సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఒక 10 మినిట్స్ అయితే ఆపేసి గైడ్ అయితే ఆ వ్యూ పాయింట్ బాగుంటుంది, పైకి వెళ్ళి ఫొటోస్ తీసుకోండి అని చెప్తారు. అక్కడే పైన బోటింగ్ సంబంధించిన ఫోటోగ్రాఫర్ ఉంటారు. ఒక ఫోటో అయితే 50 రూపీస్. మనం ఫొటోస్ అయితే తీసుకొని మళ్ళీ కిందకైతే వచ్చేయాలి. బోటింగ్ అయితే కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ వ్యూ పాయింట్ గేట్వే ఆఫ్ ఇండియా తాజ్ హోటల్కి అయితే వెళ్ళిపోదాము. మనం సెకండ్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. మనం బస్ నుండి దిగేటప్పుడే గైడ్ మన మొబైల్ నెంబర్ ఆయన తీసుకొని ఆయన నెంబర్ మనకైతే ఇస్తారు ఫర్ సేఫ్టీ పర్పస్. ప్రతి వ్యూ పాయింట్ దగ్గర గైడ్ అయితే మనకి ఒక లిమిటెడ్ టైం ఇస్తారు. ఆ టైం లోపలే మన ఫొటోస్ తీసుకోవాలంటే తీసుకొని వ్యూ పాయింట్ని చూసుకొని రిటర్న్ అయితే బస్సులోకి వచ్చేయాలి. ఇప్పుడు మన ఈ గేట్వే ఆఫ్ ఇండియా తాజ్ హోటల్ దగ్గరికి అయితే 10 to 15 మినిట్స్ ఇచ్చారు. ఆ లోపలే రిటర్న్ వెళ్ళిపోవాలి బస్ దగ్గరికి. గేట్వే ఆఫ్ ఇండియా తాజ్ హోటల్ని చూడడం కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే బస్సులోకి ఎక్కేసాము. అక్కడ నుండి థర్డ్ వ్యూ పాయింట్ నెహ్రూ సైన్స్ పార్క్ అయితే తీసుకెళ్తున్నారు. ఆ వెళ్లే దారిలో మనకైతే చాలా వ్యూ పాయింట్స్ ఉంటుంది, లైక్ మినీ ఈఫిల్ టవర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, షూటింగ్ స్పాట్స్ అలా అయితే ఉంటుంది. మనమైతే నెహ్రూ సైన్స్ పార్క్ అయితే రీచ్ అయిపోయాము. మనకి అక్కడ గైడ్ 2 అవర్స్ టైం అయితే ఇచ్చారు. ఆ టైం లోపలే మనమైతే నెహ్రూ మ్యూజియంని మొత్తం విజిట్ చేసేయాలి. ఆ తర్వాత ఫుడ్ని తినేసి బస్సులోకి వెళ్ళి అయితే కూర్చోవాలి 4th వ్యూ పాయింట్కి వెళ్ళడానికి. నెహ్రూ సైన్స్ పార్క్ని కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ అయితే 3D షోకి తీసుకెళ్లారు. ఆ వెళ్తున్న దారిలో ఇండియాలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ హౌస్ అంబానీ హౌస్ యాంటిలియా చూపించారు. 3D షోని కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ అయితే మెరీన్ డ్రైవ్ పాయింట్ అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత క్రికెట్ స్టేడియం అయితే ఆపోజిట్ లో ఉంటుంది, దాన్ని కూడా గైడ్ అయితే చూపించారు. అంతేకాకుండా ఆ మెరీన్ డ్రైవ్ కి చాలా పేర్లు అయితే ఉంది. సుభాష్ చంద్రబోస్ రోడ్ అని, లవర్స్ పార్క్ అని, లవర్స్ బీచ్ అని అయితే ఉంటుంది. మెరీన్ డ్రైవ్ ని కంప్లీట్ చేసుకొని జూహు బీచ్ కి అయితే వెళ్ళిపోయాము. ఆ వెళ్లే దారిలో బాలీవుడ్ యాక్టర్స్ ఇల్లులు, బంగ్లాలు అన్ని చూపించారు గైడ్ అయితే, లైక్ షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్, అమితాబ్ బచ్చన్ బంగ్లాస్ అయితే చూపించారు. జూహు బీచ్కి అయితే రీచ్ అయిపోయాము. అక్కడ గైడ్ అయితే మనకి 1 అవర్ టైం ఇచ్చారు. మేమైతే 1 అవర్లో జూహు బీచ్ నంతా తిరిగి చూసి ఎంజాయ్ చేసి రిటర్న్ అయితే బస్సులోకి ఎక్కేసాము కరెక్ట్ టైంకే. కానీ కొందరు ఉన్నారు, వాళ్ళైతే రాలేదు, సో వాళ్ళ వల్ల లేట్ అయిపోయింది. రిటర్న్ అవుతూ ఉండగా అక్కడైతే సౌత్ ముంబైని నార్త్ ముంబైని జాయిన్ చేస్తూ ఒక బ్రిడ్జ్ అయితే ఉంది. అది నైట్లో చూడడానికి చాలా అందంగా ఉంటుంది.
మన నెక్స్ట్ వ్యూ పాయింట్ అయితే సిద్ధి వినాయక్ మందిర్. బట్ చాలా లేట్ అవడంతో గైడ్ ఏమన్నారంటే గుడి అయితే క్లోజ్ అయిపోయి ఉంటుంది, అందువల్ల అయితే ఆ గుడికి తీసుకెళ్లలేదు. అంతే మమ్మల్ని రిటర్న్ సిఎస్ఎంటీకి తీసుకొచ్చే లోపు 9:30 to 10 అయితే అయిపోయింది. అంతే ముంబై దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏమైనా మిస్ చేస్తుంటే కామెంట్ బాక్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.